184 BC వరకు రూల్ చేశారు అని చెప్పుకున్నాం. ఈ మౌర్యన్స్ యొక్క హిస్టరీ అనేటువంటివి తెలుసుకోవడానికి మనకు లిటరరీ సోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి, సాహిత్య ఆధారాలు అనేటువంటివి ఉన్నాయి. దానితో పాటు ఆర్కియాలజికల్ సోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి, పురావస్తు ఆధారాలు అనేటువంటివి ఉన్నాయి. వాటిలో కాయిన్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ది సోర్సెస్గా చెప్పుకున్నాం. దానితో పాటు మౌర్యన్స్ అనేటువంటి వాళ్ళు కంపోజ్ చేసినటువంటి శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి. భారతదేశంలో అంటే మొదటిసారిగా శాసనాలు వేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు. ఈ మౌర్యులలో కూడా అశోకుడు అనేటువంటి వ్యక్తిని మొదటగా శాసనాలు వేసినటువంటి రాజుగా, అంటే మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అశోకుడు అనేటువంటి వ్యక్తి యొక్క శాసనాలని మొదటిసారిగా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఈ మౌర్యులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీళ్ళ యొక్క క్యాస్ట్ ఏంటి, లేకపోతే ఈ వీళ్ళ యొక్క క్యాస్ట్తో పాటు వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మదర్ ఏంటి, ఫాదర్ ఏంటి, వీటికి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ అనేటువంటివి ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ కాంట్రవర్సీల్లో పురాణాలు అనేటువంటివి ఒకలా చెప్పాయి, బౌద్ధ జైన గ్రంథాలు అనేటువంటివి ఒకలా చెప్పాయి. దానితో పాటు గ్రీకు రచయితలు అనేటువంటి వాళ్ళు ఒకలా చెప్పడం జరిగింది. బౌద్ధ మత అంటే గ్రీకు రచయితలతో పాటు భారతదేశంలో ఉండేటువంటి రచయితలు ఒకలా చెప్పడం జరిగింది. ముద్ర రాక్షసం అనేటువంటి బుక్కు ఎవరు రాశారు అంటే విశాఖదత్తుడు అనేటువంటి వ్యక్తి రాశాడు. ఏముంటుంది ముద్ర రాక్షసంలో అంటే చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి చాణక్యుడితో కలిసి ధననందుడు అనేటువంటి వ్యక్తిని ఓడించి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అని ఉంటుంది. ఈ చంద్రగుప్తుడు ఎవరు అంటే ధననందుడి యొక్క భార్య అయినటువంటి మొరా లేకపోతే మొరియా అనేటువంటి ఆవిడ కొడుకు అని, ఈ ధననందుడు అనేటువంటి వ్యక్తి చేత నిరాదరణకు గురై, అంటే ఆ ధననందుడు అనేటువంటి వ్యక్తి వీళ్ళను వదిలేస్తే అతడి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి చాణక్యుడు అనేటువంటి వ్యక్తులు ఇద్దరూ కలిసి ఈ ధననందుని ఓడించారు అనేటువంటి విషయం ఎక్కడ ఉంటుంది అంటే ముద్ర రాక్షసం అనేటువంటి బుక్కులో. ఈ బుక్కు ప్రకారం ఈ చాణక్యుడు అంటే ఈ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఒక శూద్ర కులానికి సంబంధించినటువంటి వాడు అని ఉంటుంది. అంటే విశాఖదత్తుడి యొక్క ముద్ర రాక్షసం వీళ్ళ యొక్క క్యాస్ట్ని ఏంగా డిఫైన్ చేసింది? శూద్రులు. విశాఖదత్తుడి యొక్క ముద్ర రాక్షసం ప్రకారం శూద్రులు. నెక్స్ట్ అదేవిధంగా పురాణాలు అనేటువంటివి కూడా ఈ మౌర్యులు అనేటువంటి వాళ్ళు హీన జాతికి చెందినటువంటి వాళ్ళు, అంటే తక్కువ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, శూద్ర క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అని ఎవరు చెప్తున్నారు? పురాణాలు. అంటే ఫస్ట్ పురాణాల ప్రకారం శూద్రులు, దానితో పాటు ముద్ర రాక్షసం ప్రకారం కూడా శూద్రులు. ఈ రెండింటి ప్రకారం వీళ్ళు శూద్రులు. నెక్స్ట్ చూద్దాం. బౌద్ధ మత గ్రంథమైనటువంటి వంశతపకాశిని, మొన్న చెప్పింటాను ఇది, వంశతపకాశిని అనేటువంటి బుక్కు. ఈ బుక్కు ప్రకారం అసలు మౌర్య అనేటువంటి వాళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళ యొక్క క్యాస్ట్ ఏమని చెప్తుంది అంటే వంశతపకాశిని అనేటువంటి బుక్కు ప్రకారం వీళ్ళు క్షత్రియులు. వీళ్ళు ఎవరు అంటే క్షత్రియులు. ఎలా అంటే వీళ్ళు మొరా అనేటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే క్షత్రియ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు మొరా అనేటువంటి వాళ్ళు. వీళ్ళు ఒక్క నిమిషం ఇక్కడ క్లారిటీ చూడండి. పిప్పిలీవనం అనేటువంటి ప్రాంతంలో
పిప్పిలివనం అనేటువంటి ప్రాంతాన్ని మొరా అనేటువంటి తెగకు సంబంధించినటువంటి వాళ్ళు, పిప్పిలివనం అనేటువంటి ప్రాంతాన్ని మొరా అనేటువంటి తెగకు సంబంధించినటువంటి వాళ్ళు, క్షత్రియులు పరిపాలిస్తూ ఉండేటువంటి వాళ్ళు. మొరా అనేటువంటి ఈ జాతి వాళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు అంటే పిప్పిలివనం అనే ప్రాంతాన్ని. మొరా అనేటువంటి వాళ్ళ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే మయూర పోషకులు, అంటే నెమళ్ళ పోషకులు అని అర్థం. పీకాక్స్ అనేటువంటి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే మయూర పోషకులు. మొరా అంటే అర్థం ఏంటి అంటే మయూర పోషకులు అని అర్థం. ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. మొరా అనేటువంటి వాళ్ళు, లేకపోతే మౌర్య అనేటువంటి వాళ్ళు, మౌర్య, మొరా లేకపోతే మౌర్య అనేటువంటి వాళ్ళు, మౌర్య అనేటువంటి వాళ్ళు పిప్పిలివనం అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. వీళ్ళు ఇనీషియల్గా అంటే ఒక చిన్న ప్రాంతం అండి, ఇదేమి పెద్ద రాజ్యం కాదు, చిన్న ప్రాంతం, ఒక చిన్న ఏరియాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం ఆక్యుపేషన్ ఉండేది అంటే మయూర పోషకులు. వీళ్ళు క్షత్రియ జాతి వాళ్ళు. వీళ్ళే అంటే ఈ మయూర పోషకులుగా ఉన్నటువంటి వాళ్ళే, ఈ మయూర పోషకులుగా ఉన్నటువంటి క్షత్రియులే తర్వాత కాలంలో ధననందుని ఓడించారు. మయూర పోషకులు కాబట్టి వీళ్ళు, మయూర పోషకులు కాబట్టి వీళ్ళు మౌర్య అనేటువంటి వంశం వచ్చింది, మౌర్య అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పడం జరిగింది. మయూర పోషకులు కాబట్టి అంటే నెమళ్ళను పోషించారు, లేకపోతే ఆ నెమళ్ళని పోషకులు కాబట్టి వీళ్ళకి మౌర్య అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు క్షత్రియులు అని ఏ బుక్ ప్రకారం చెప్తుంది? వంశతపకాశిని. వీళ్ళు రాజు అంటే రాజ్యాన్ని స్థాపించక ముందు ఏం చేసేటువంటి వాళ్ళు? మయూర పోషకులు. ఒక చిన్న ప్రాంతాన్ని రూల్ చేస్తున్నారు పిప్పిలివనం. అక్కడ వీళ్ళకి మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే మయూర పోషకులు. కాబట్టే వీళ్ళకి మౌర్య అనేటువంటి ఈ పేరు వచ్చింది అని వంశతపకాశిని అనేటువంటి బుక్ చెప్పింది. వంశతపకాశిని ప్రకారం వీళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు? క్షత్రియులు. దీనిని ఎలా ప్రూవ్ చేయొచ్చు? ఎక్కువ మంది ఎలా నమ్ముతున్నారు అంటే మౌర్యన్స్ యొక్క కాయిన్స్ ఏమని పిలిచాం? పనా లేకపోతే పానా. ఇది ఏ కాయిన్ అని చెప్పాను? సిల్వర్ కాయిన్ అని చెప్పాను. వీటినే ఏమని పిలిచాం? పంచ్ మార్కుడ్ కాయిన్స్ లేకపోతే విద్దంక నాణ. పంచ్ మార్కుడ్ కాయిన్స్ లేకపోతే విద్దంక నాణాలు అంటే ఏమని చెప్పాను? ఒక ముద్ర వేస్తారు. ఎటువంటి ముద్రలు? పక్షులు కానీ, జంతువులు కానీ, మొక్కలు కానీ ఇటువంటి ముద్రలు వేస్తారు. మౌర్యులు వేసినటువంటి ఈ పంచ్ మార్కుడ్ కాయిన్స్ పైన ఎక్కువగా యూజ్ చేసినటువంటి పంచ్ లేకపోతే ముద్ర ఏంటి అంటే నెమలి అండి. ఎక్కువగా వేసింది ఏంటి అంటే వీళ్ళ కాయిన్స్ పైన ఎక్కువగా దొరికినటువంటి పంచ్ ఎవరిది అంటే నెమలి యొక్క బొమ్మను వేయడం జరిగింది. నెమలి యొక్క బొమ్మను పోర్ట్రాయ్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క కాయిన్స్ పైన. నెమలితో పాటు అర్ధచంద్రాకారపు నెలవంక అంటాం చూడండి. నెలవంక అనేటువంటి దాన్ని అర్ధచంద్రాకారపు నెలవంక అనేటువంటి దాన్ని ఇలా ఉంటుంది చూడండి. నెలవంక అనేటువంటిది, ఈ నెలవంక అనేటువంటి దాన్ని వీళ్ళ యొక్క కాయిన్స్ పైన ఉపయోగించడం జరిగింది. అంటే పంచ్ మార్కుడ్ కాయిన్సే. ఈ కాయిన్స్ పైన వీళ్ళు యూజ్ చేసినటువంటి సింబల్ ఏంటి అంటే పీకాక్ అనేటువంటిది. దానితో పాటు మూన్ కూడా, హాఫ్ మూన్ అనేటువంటి దాన్ని, నెలవంక అనేటువంటి దాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. ఎక్కువగా వీళ్ళు నెమలి కాయిన్ ఉపయోగించారు కాబట్టి మేబీ వీళ్ళు మయూర పోషకులు అయి ఉండవచ్చు. వీళ్ళకి ఈ పీకాక్స్కి ఏదో రిలేషన్ ఉంది. ఇనీషియల్గా వీళ్ళు పెద్ద రాజ్యాన్ని స్థాపించక ముందు వీళ్ళ ఆక్యుపేషన్ అదే అయి ఉండవచ్చు, వీళ్ళు క్షత్రియులే అయి ఉండవచ్చు అని హిస్టారియన్స్ నమ్మడం జరుగుతుంది. అంటే క్లారిటీ లేదండి, వీళ్ళు ఎవరు అనేటువంటి దానికి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. పురాణాలు ముద్ర రాక్షసం ఏమని చెప్పాయి? శూద్రులు. బౌద్ధ మత గ్రంథాలు ఏమని చెప్తున్నాయి?
వంశత ప్రకాశిని అనేటువంటిది ఏమని చెప్తుంది? క్షత్రియులు అని చెప్తుంది. క్షత్రియులు అనేటువంటివి చెప్తున్నాయి. జైన మత గ్రంథాలు కూడా వీళ్ళని ఏమని చెప్తున్నాయి అంటే క్షత్రియులు అనేటువంటిదే చెప్తున్నాయి. జైన మత గ్రంథాలు కూడా క్షత్రియులు అనేటువంటివే చెప్తున్నాయి. పురాణాలు, అదేవిధంగా బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు అనేటువంటివి ఏమని చెప్తున్నాయో చూసాం. దానితో పాటు గ్రీకు ఆథర్ అయినటువంటి, గ్రీకు రచయితలైనటువంటి జస్టిన్ అనేటువంటి వ్యక్తి ఈ మౌర్యులని ఏమని పిలిచారు అంటే శూద్రులు అని పిలవడం జరిగింది. జస్టిన్ అనేటువంటి వ్యక్తి వీళ్ళని ఏమని పిలిచాడు అంటే శూద్రులు. అంటే నేనేమని చెప్తున్నాను అంటే ఫస్ట్ది వీళ్ళ క్యాస్ట్ని జస్టిఫికేషన్ చేస్తున్నాం. క్యాస్ట్ని ఎలా జస్టిఫికేషన్ చేస్తున్నాము అంటే ఎవరెవరు ఏమని చెప్పారు? ముద్ర రాక్షసం ప్రకారం శూద్రులు. ముద్ర రాక్షసం ఏమని చెప్పింది? శూద్రులు. పురాణాల ప్రకారం శూద్రులు. జస్టిన్, గ్రీకు రచయిత అయినటువంటి జస్టిన్ ప్రకారం శూద్రులు. బౌద్ధ మత గ్రంథం అయినటువంటి వంశత ప్రకాశిని ప్రకారం క్షత్రియులు. జైన మత గ్రంథాల ప్రకారం క్షత్రియులు. ఇంతవరకు నేర్చుకున్నాం. దీనితో పాటు వైశ్యులు అని కూడా ఒక సోర్స్ని బేస్ చేసుకొని వైశ్యులు అని చెప్పాం. దేన్ని బేస్ చేసుకొని? గిర్నార్ లేకపోతే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్. గిర్నార్ లేకపోతే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఎవరు కంపోజ్ చేశారు? రుద్రదమనుడు అనేటువంటి వ్యక్తి గిర్నార్ లేకపోతే జూనాగఢ్ శాసనాన్ని వేయించాడు. ఏంటి దీని స్పెషాలిటీ? సంస్కృతంలో వేసినటువంటి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది. దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? సుదర్శన లేఖ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని ఇన్ఫర్మేషన్ ఉంటుంది? చంద్రగుప్త మౌర్యుడి యొక్క రాజ్యంలో సౌరాష్ట్ర అనేటువంటి ప్రాంతానికి పుష్యగుప్తుడు అనేటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నాడు. ఆ పుష్యగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఈ సౌరాష్ట్ర ప్రజల కోసం ఒక లేఖను కన్స్ట్రక్ట్ చేశాడు, ఒక చెరువును తవ్వించాడు. దాని పేరే సుదర్శన తటాకం. దీనికి రిపేర్లు అనేటువంటివి అప్పుడు అశోకుడు చేయించాడు. మళ్ళీ నా కాలంలో నేను రిపేర్లు చేయించాను అని చెప్పుకున్నాడు. ఎవరు? రుద్రదమనుడు. అంటే చంద్రగుప్త మౌర్యుడు గురించి, పుష్యగుప్తుడు గురించి, అశోకుడు గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? రుద్రదమనుడు యొక్క జూనాగఢ్ లేకపోతే గిర్నార్ ఇన్స్క్రిప్షన్. దీని ప్రకారం పుష్యగుప్తుడు అనేటువంటి వ్యక్తి సుదర్శన తటాకాన్ని తవ్వించాడు కాబట్టి పుష్యగుప్తుడు అనేటువంటి ఒక వైశ్యుడు తవ్వించాడు అని ఉంటుంది. మరి పుష్యగుప్తుడు వైశ్యుడైనప్పుడు పుష్యగుప్తుడితో ఎవరికి రిలేషన్ ఉంది అంటే చంద్రగుప్త మౌర్యుడికి రిలేషన్ ఉంది. చంద్రగుప్త మౌర్యుడి యొక్క బావమరిదినే, బ్రదర్ ఇన్ లానే పుష్యగుప్తుడు. మరి పుష్యగుప్తుడు అనేటువంటి వ్యక్తి వైశ్యుడైతే చంద్రగుప్త మౌర్యుడు కూడా వైశ్యుడు అయి ఉంటాడు అని ఏ శాస్త్రం ద్వారా తెలుస్తుంది? గిర్నార్ లేకపోతే జూనాగఢ్ శాస్త్రం. దీని గురించి లాస్ట్ క్లాస్లో చెప్పాం. మరి ఈ శాస్త్రం ప్రకారం ఈ మౌర్యులు అనేటువంటి వాళ్ళ యొక్క క్యాస్ట్ని ఏమని చెప్పచ్చు? వైశ్య కులము. కానీ మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం, ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారం వీళ్ళు క్షత్రియులు అని ఎక్కువ మంది యొక్క నమ్మకం అండి. ఎక్కువ మంది హిస్టారియన్స్ ప్రకారం వీళ్ళ యొక్క క్యాస్ట్ను ఏమిలాగా డిఫైన్ చేశారు అంటే క్షత్రియులాగా డిఫైన్ చేయడం జరిగింది. మరి క్యాస్ట్ గురించి నేర్చుకున్న తర్వాత వీళ్ళ గురించి మనకు ఇండియన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్, ఫారిన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ద్వారా తెలుస్తుంది. ఇండియన్ ఆథర్స్ అయినటువంటి కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి ఒక బుక్ రాశాడు. దాని పేరు అర్థశాస్త్రం అనేటువంటి వ్యక్తి. మరి కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి ఒరిజినల్ నేమ్ ఏమని చెప్పాం? విష్ణుగుప్తుడు. ఈయనకే ఏమని పేరు? చాణక్యుడు. కుటిల బుద్ధి కలవాడు కాబట్టి కౌటిల్యుడు అని. ఒక్కొక్కరు ఏమన్నారు అంటే ఇతని యొక్క గోత్రం పేరు కుటిల, అందుకే గోత్రం పేరు మీదుగా ఇతడిని ఏమని పిలిచారు? కౌటిల్యుడు. కొంతమంది ఏమన్నారు?
ఇతనికి కుటిలమైన బుద్ధి అంటే అర్థం ఏంటి? కన్నింగ్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఒక రాజు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా ప్యూర్గా ఉండాల్సిన అవసరం లేదు. రాజు అనేటువంటి వాడు మిగతా ప్రజలందరినీ, రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మంచిగా, వాళ్ళ యొక్క బిహేవియర్ మంచిగా ఉండేలా చూడాలి. కానీ అతను అంత ప్యూర్గా ఉంటే ఏమవుతుంది? అతను కూడా అంత నిజాయితీగా ఉంటే ఏమవుతుంది అంటే, ఒక చెట్టు బాగా నిటారుగా అంటే స్ట్రైట్గా పెరిగిపోతూ ఉంది, చెట్టు అనేటువంటిది కొమ్మలు పెరగట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? చెట్టు యొక్క పైన కట్ చేస్తాం. అలాగే బాగా మంచిగా ఉన్నటువంటి రాజు కూడా ఏమైపోతాడు అంటే తొందరలోనే అంతమైపోతాడు, లేకపోతే తొందరలోనే దెబ్బతింటాడు. అంత నిజాయితీ పనికిరాదు. తన రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ నిజాయితీగా ఉండేలా చూడాలి. కానీ రాజు అనేటువంటి వాడు మరీ అంత నిజాయితీగా కూడా ఉండకూడదు. ఎవరు చెప్పారు? కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం చెప్పింది. కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం. అవసరమైనప్పుడు, అంటే అన్నిసార్లు కాదు, అవసరమైనప్పుడు కుటిల బుద్ధిని కూడా ఉపయోగించాలి. అది కూడా రాజధర్మంలో భాగమే. అంతేగాని ఇదేదో మోసంలాగా ఫీల్ అవ్వకూడదు. తన రాజ్యం యొక్క బాగు కోసం, తన రాజ్యం బాగుండడం కోసం ఏమైనా చెయ్యాలి రాజు అనేటువంటి వాడు అని ఎవరు చెప్తున్నారు? కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి. ఏ బుక్లో? అర్థశాస్త్రం. అటువంటి కన్నింగ్ మెంటాలిటీ ఉన్నాడు కాబట్టి కౌటిల్యుడు అనేటువంటి పేరు వచ్చింది. ఎవరికి? విష్ణుగుప్తుడికి అని కొంతమంది చరిత్రకారులు చెప్తే, అదేం కాదు, ఆయన యొక్క గోత్రం పేరు కుటిల కాబట్టి ఆయనని కౌటిల్యుడు అని పిలిచారు అని కొంతమంది హిస్టారియన్స్ చెప్పడం జరిగింది. మరి ఈ కౌటిల్యుడు అనేటువంటి వ్యక్తి అర్థశాస్త్రం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ బుక్ అనేటువంటిది ఎవరి యొక్క అడ్మినిస్ట్రేషన్కు సంబంధించింది? మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్కు సంబంధించింది. అర్థశాస్త్రం అనేటువంటి బుక్ ద్వారా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు? మౌర్యుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ముద్ర రాక్షసం అనేటువంటి బుక్ విశాఖదత్తుడు రాశాడు. ఈ బుక్కులో మౌర్య సామ్రాజ్యం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఉంటుంది, సామ్రాజ్య స్థాపన గురించి ఉంటుంది. అదేవిధంగా బాణుడు రాసినటువంటి హర్షచరితం అనేటువంటి బుక్కులో ఈ వంశంలో చివరివాడు బృహద్రణుడు అనేటువంటి వ్యక్తి. బృహద్రణుడు అనేటువంటి వ్యక్తిని ఎవరు ఓడించారు? పుష్యమిత్ర శుంగుడు ఓడించి శుంగ వంశము అనేటువంటి దాన్ని స్థాపించాడు అనేటువంటిది. అంటే మౌర్య డైనాసిటీ యొక్క డిక్లైన్మెంట్ గురించి, అంతం గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? హర్షచరితం. బాణుడు రాసినటువంటి హర్షచరితం అనేటువంటి బుక్కులు. వీటితో పాటు రాజతరంగిణి అనేటువంటి బుక్కు, కల్హనుడు రాసినటువంటి రాజతరంగిణి, కల్హనుడు రాసినటువంటి రాజతరంగిణి అనేటువంటి బుక్కు. కల్హనుడు రాసిన రాజతరంగిణి ఏం చెప్తుంది? దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? కాశ్మీర్ని రూల్ చేసినటువంటి రూలర్స్ గురించి. అంతేనా? కాశ్మీర్ను పరిపాలించిన రాజుల వంశ చరిత్ర గురించి చెప్పేదే రాజతరంగిణి. కల్హనుడిని ఏమని పిలిచాం? ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. మరి ఈ కల్హనుడు అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, అశోకుడు అనేటువంటి వ్యక్తి అశోకుడు అనేటువంటి వ్యక్తి శ్రీనగర్ను నిర్మించాడు. అశోకుడు నిర్మించినటువంటి సిటీ ఏంటి అంటే శ్రీనగర్. అశోకుడు నిర్మించినటువంటి సిటీ ఏంటి అంటే శ్రీనగర్. అంటే కల్హనుడు అనేటువంటి వ్యక్తి రాజతరంగిణి అనేటువంటి బుక్కులో అశోకుడు అనేటువంటి వ్యక్తి శ్రీనగర్ను నిర్మించాడని, అశోకుడు అనేటువంటి వ్యక్తి శ్రీనగర్ను నిర్మించాడు అని చెప్పడం జరిగింది. మరి కల్హనుడు రాసినటువంటి రాజతరంగిణి ద్వారా కూడా ఎవరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? అశోకుడు గురించి. అంటే మౌర్యుల చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఈ రాజతరంగిణి అనేటువంటి బుక్ కూడా వన్ ఆఫ్ ది సోర్స్ లాగా ఉంటుంది. ఉంది. వీటితో పాటు కొంతమంది ఫారిన్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ద్వారా కూడా మౌర్యుల గురించి తెలుసుకోవచ్చు. అటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటిది ఇండికా అనేటువంటి బుక్.
ఇండికా అనేటువంటి బుక్కుని మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి రాశాడు. ఇతడు ఎవరి కోర్టులో ఉన్నాడు? చంద్రగుప్త మౌర్యుడి యొక్క కోర్టులో ఉన్నాడు. ఎవరు పంపిస్తే వచ్చాడు? సెల్యూకస్ నికేటర్ పంపిస్తే వచ్చాడు. ఈయన రాసినటువంటి ఈ ఇండికా అనేటువంటి బుక్ ఏ లాంగ్వేజ్లో రాసింది? గ్రీకు భాషలో. ఏముంటుంది ఇండికా అనేటువంటి బుక్కులో? ఏముంటుంది ఇండికా అనేటువంటి బుక్కులో అంటే, మౌర్యుల కాలంలో పాటలీపుత్రం యొక్క అంటే ఎక్స్టెన్షన్, విస్తీర్ణము. పాటలీపుత్రం దాదాపు ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంది? 13 కిలోమీటర్ల పొడవు ఉంది. ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంది? 2.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది పాటలీపుత్రం అనేటువంటిది. దానితో పాటు పాటలీపుత్రం అనేటువంటి నగరం చుట్టూ 600 అడుగుల లోతైనటువంటి కందకం అనేటువంటిది ఉంది. అంటే శత్రురాజులు అనేటువంటి వాళ్ళు రాకుండా, అంత ఈజీగా లోపలికి ప్రవేశించకుండా చుట్టూ కూడా ఏం కన్స్ట్రక్ట్ చేశారు అంటే, ఏం తవ్వేశారు అంటే ఒక కాలువలాగా తవ్వేయడం జరిగింది. 600 అడుగుల లోతైనటువంటి కందకాన్ని తవ్వించారు. ఈ కందకాన్ని దాటి లోపలికి రావడం అనేటువంటిది శత్రురాజులు ఇంపాసిబుల్గా ఉండేది. దీనితో పాటు ఈ పాటలీపుత్రం అనేటువంటిది చుట్టూ కూడా ఈ నగరాన్ని చుట్టూ కూడా ఈ నగరాన్ని రక్షించడానికి కోసం 570 చిన్న చిన్న బురుజులు అనేటువంటివి. బురుజులు అంటే అర్థం ఏంటి? ఫోర్ట్స్. అక్కడక్కడ కూడా ఒక చిన్నవి అంటే నిర్మాణాలు అనేటువంటి ఉంటాయి. వీటి దగ్గర వాచ్మెన్స్ అనేటువంటి వాళ్ళు, కాపలా కాస్తూ సైనికులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. మొత్తం అటువంటివి ఎన్నున్నాయి అంటే 570 బురుజులు ఉన్నాయి. ఈ పాటలీపుత్రం అనేటువంటి దానికి 4 వైపులా 4 ద్వారాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే గేట్లు ఎన్ని ఉన్నాయి అంటే 4 గేట్లు. లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. 4 ఎంట్రీ గేట్స్ అనేటువంటివి ఉన్నాయి. 570 ఫోర్ట్స్, చిన్న చిన్న ఫోర్ట్లు అనేటువంటివి ఉన్నాయి. బురుజులు అనేటువంటివి ఉన్నాయి. చుట్టూ కూడా రక్షించుకోవడం కోసం 600 అడుగుల లోతైనటువంటి ఒక పెద్ద కెనాల్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కందకం అనేటువంటిది నిర్మించడం జరిగింది అని ఎవరు చెప్తున్నారు? మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా. అంటే పాటలీపుత్రం అనేటువంటిది ఒక పెద్ద సిటీ అని, దీని యొక్క పొడవు 13 కిలోమీటర్లు, వెడల్పు 2.5 కిలోమీటర్లు. ఇది దాదాపు 570 బురుజులతోటి 4 ప్రవేశ ద్వారాలతోటి ఉంటుంది. ఈ పాటలీపుత్రం చుట్టూరా ఒక 600 అడుగుల లోతైనటువంటి ఒక పెద్ద కందకం అనేటువంటిది నిర్మించారు